మనం ఇప్పుడు సమ్మక్క పుట్టినిల్లు బయ్యకపేటలో ఉన్నాము. సమ్మక్క గుట్ట అని కూడా అంటారు. మీకు కనిపిస్తున్నది చూడండి, ఆ గుట్టని సమ్మక్క గుట్ట అంటారు. అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర సమ్మక్క తల్లి రోజు స్నానం ఆచరించి ఇక్కడ వరకు వచ్చేవారట. ఆ చెరువుని జలకల బావి అని అంటారని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పుడు మనం సమ్మక్క తల్లి పుట్టినిల్లు వద్ద ఉన్నాము. సమ్మక్క తల్లి ఇక్కడే ఆడుతూ పాడుతూ పెరిగేదంట. వాళ్ళు చెప్తున్నారు. సమ్మక్క తల్లి కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళ వంశం తరపున కుటుంబ సభ్యులు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము సమ్మక్క తల్లి గురించి. చెప్పండి, సమ్మక్క తల్లి ఇక్కడ ఎలా ఉండేది, అంటే ఇక్కడే పుట్టిందా, మరి అసలు చరిత్ర ఏంటి? అయితే 1942కు పూర్వం గతంలో ఇక్కడ మా తాతలు దాదాలు ఇంట్లో అందరూ ఇక్కడనే మా సమ్మక్క తల్లి అనేది మేడారంలో కూడా జరగకముందు ఇక్కడే జాతర జరిగేది పూర్వం. అక్కడ మా దాదా వాళ్ళు తాతలు అందరూ కలిసి ఇక్కడ ఉమ్మడిగా ఒక పండుగ అనేది ఇక్కడ ఏర్పాటు చేసి జాతర కూడా ఇక్కడనే నడిపించేది. తర్వాతకి రాను ఇక్కడ నీటి వసతులు అన్నీ వేరే సౌకర్యాలు లేక మేడారం నుంచి అక్కడ నుండి ఇక్కడికి వడ్డెలని అనేటి వాళ్ళని తీసుకొచ్చేది. సిద్ధవేన వంశస్థులని అక్కడ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతంలో అక్కడ కూడా ఉన్నారు. వారు ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమాలు ఇంట్లో అన్నీ మా దాదా వాళ్ళు చేపిస్తా అంటే వాళ్ళు చేసుకుంటూ ఉండేది. తర్వాతకి కాలంలో ఏమైందనంటే ఇక్కడ అన్ని వసతులు అనేటివి లేకపోవడం వలన 42 తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాతకి ఈ జాతరని అక్కడికి మేడారం వాళ్ళు అడాప్ట్ చేయడం జరిగింది. అప్పుడు మా దాదాల వల్ల కొంత అంతర్గత గొడవలు కూడా ఉండేదన్నట్టు వాస్తవంగా కూడా. దానివల్ల ఇక్కడ జరిగే జాతరని మేడారంకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ గుడిని మరి శుభ్రపరచడం కానీ ఇదంతా ఎవరు చేస్తారు? ఇక్కడ ఉన్న పూజారులు ఉంటారు కదా, మాకు సంబంధించిన వాళ్ళు వచ్చి మేమే ఆ ఇంటింటికి వచ్చిన వాళ్ళు అంతా ఐకమత్యంగా ఉమ్మడిగా చేయడం జరుగుతుంది అన్నట్టు. ఒకరు వచ్చి చేయడం అనేది ఉండదు, అందరం చేయడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం కూడా మొన్న జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చింది. దీనికి సంబంధించింది కూడా అన్నీ నా ప్రాయగానే వేరే శాంక్షన్ చేపిస్తాను లెటర్ రాయించడం కూడా జరిగింది. ఇస్తుంది కావచ్చు. ఈ లోపల కానీ బయట కాంపౌండ్ కానీ సీసీ రోడ్ కానీ లైటింగ్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం అని మేడం గారు చెప్పింది. మన మినిస్టర్ గారు కూడా సీతక్క గారు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మీ వంశం వాళ్ళే పూజారులు వచ్చి పూజ చేయడం జరుగుతుందా, అంటే లేకుంటే ఎవరైనా? సంద వంశీయులకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళు వస్తారు దర్శించుకోవడానికి, అందరు వస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఒక సంద వంశీయులు అనేది ఉంటుంది. మేడారంలో కూడా ఇక్కడనే కూడా ఇక్కడనే జాతర జరిగేది 3 సంవత్సరాల దాకా. మా తాతలు మా దాదలు కానీ 3 సంవత్సరాల దాకా ఇక్కడనే జరిపించినాక పూజ చేసేవాళ్ళు వడ్డలు మేడారం ఉండేది. మేడారం ఉన్నప్పుడు ఇక్కడ ఏ నీళ్ళ సౌలత లేక మేడారం ఇక అక్కడనే జాతర ఇక్కడ నీళ్ళ సౌలత లేదు. ఇక పెద్దగా జరుగుతా అంటే ఇక్కడ నీళ్ళు లేవు అని ఇక మేడారం పంపించారు. అక్కడనే ఇక మేడారం మా వాళ్ళు పోయి అక్కడ వడ్డలు ఉండి అందరూ కలిసి మేడారాన్ని చేస్తారు. పుట్టుపూర్వము పురాతన ఈ బయ్యకపేటనే పుట్టింది సమ్మక్క. మా తాతలు మా దాదలు చెప్పంగా మేము విన్నాము, వాళ్ళు కూడా మాకు చెప్పిండ్రు. పండుగలు కూడా మేము ఎప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకు చుట్టూ పండుగలు చేసేవాళ్ళం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ.
టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.